ఇండియన్ ప్లేట్ మూవ్మెంట్, మనం కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ చదువుకున్నప్పుడు ఇండియా గోండ్వానా ల్యాండ్ మాస్ గోండ్వానా పార్ట్ లో ఉండే. అక్కడ నుండి ఇప్పుడు ప్రెసెంట్ ఇండియన్ ప్లేట్ ఇక్కడ వరకు వచ్చే జర్నీ మనం చూస్తాం అన్నమాట. ఇప్పుడు ఇట్ స్టార్టెడ్ అరౌండ్ 200 million years ago. వెన్ యూ సీ దిస్ మ్యాప్, కంప్లీట్ గా సదర్న్ హెమిస్ఫియర్ లో ఉండే ఇండియన్ ల్యాండ్ మాస్ అన్నమాట. అది ఇలా 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 డ్రిఫ్ట్ అయింది. సో వెన్ ఇట్ ఈస్ డ్రిఫ్టింగ్, ఇండియన్ ప్లేట్ డ్రిఫ్ట్ అయినట్టు ఏది అంత ఫాస్ట్ గా అప్రాక్సిమేట్లీ 15 to 20 centimeters per year అంత ఫాస్ట్ గా డ్రిఫ్ట్ అయింది అనమాట. ఎందుకంటే వెన్ యూ టేక్ ఇండియన్ ప్లేట్, అది ల్యాండ్ మాస్ తక్కువ ఉంది, ఎందుకంటే రెసిస్టెన్స్ ల్యాండ్ తక్కువ ఉంది, మళ్ళా కింద నుండి డైవర్జెంట్ ఉంది, పై నుండి కన్వర్జెంట్ ఉంది. సో అక్కడ నుండి మనకు పుష్ అవుతుంది, ఇక్కడ నుండి పుల్ అయిపోతుంది. సో బికాస్ ఆఫ్ దట్ ఇండియన్ ప్లేట్ అనేది చాలా ఫాస్ట్ గా మూవ్ అయింది. వెన్ ఇట్ ఈస్ మూవింగ్ అరౌండ్ ఈక్వేటర్ దగ్గర ఉన్నప్పుడు, అరౌండ్ 55 to 60 million దగ్గర మనకు ఒక మేజర్ ఈవెంట్ జరిగింది. ఏమైందంటే డెక్కన్ ట్రాప్స్ బాగా డెక్కన్ ట్రాప్స్ ఫార్మేషన్ బికాస్ ఆఫ్ బెసాల్టిక్ రాక్ ఫార్మేషన్ అయింది. అదేంటి ఏమంటారు మనకు వాల్కనిక్ ఎరప్షన్, బెసాల్ట్ ఫార్మేషన్, చాలా చిన్న స్లోప్ తోని వాల్కనిక్ ఎరప్షన్స్ అయ్యి మనకి ఇక్కడ డెక్కన్ ఫార్మేషన్ అయింది అనమాట. అరౌండ్ ఈక్వేటర్ దగ్గర ఉన్నప్పుడు 55 to 60 million years ago. దాని తర్వాత పైకి వెళ్తుంటే వెన్ ఇట్ కొలైడెడ్ విత్ యురేషియన్ ప్లేట్, ఇక్కడ యురేషియన్ ప్లేట్ తోని కొలైడ్ అయినప్పుడు మనకి టచ్ అయింది. టచ్ అయినాక ఈ టూ ప్లేట్స్ అనేటివి కన్వర్జెంట్ ప్లేట్స్ కదా, డైవర్జెంట్ కాదు కదా, దగ్గరకు వచ్చినప్పుడు దే స్టార్టెడ్ కంప్రెసింగ్. ల్యాండ్ అనేది కంప్రెస్ అయిపోయింది. ల్యాండ్ అనేది కంప్రెస్ అయినప్పుడు దే స్టార్టెడ్ ఫార్మింగ్ ఫోల్డ్ మౌంటైన్స్. ఆ ఫోల్డ్ మౌంటైన్స్ మనం ఇప్పుడు హిమాలయాస్ అంటాం. ఇంకా సబ్డక్షన్ అవుతుంది, ఇంకా అందుకే మనకి హిమాలయాస్ అనేది పెరుగుతుంది అని రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ న్యూస్ కదా. అప్రాక్సిమేట్లీ 1 to 2 centimeters per year ఇంకా మనకి ఫోల్డ్ మౌంటైన్స్ పెరుగుతాయి. ఫోల్డ్ మౌంటైన్స్ అందుకే హైయెస్ట్ పీక్స్ మనం ఫోల్డ్ మౌంటైన్స్ లోనే చూస్తాం రా, కంటిన్యూస్ కంప్రెషన్ చూస్తాం కాబట్టి ఫోల్డ్ మౌంటైన్స్ లో హైయెస్ట్ పీక్స్ కనిపిస్తాయి. ఈవెన్ ఇన్ హిమాలయాస్ వీఆర్ హ్యావింగ్ హైయెస్ట్ పీక్ కదా, వరల్డ్స్ హైయెస్ట్ పీక్. అట్లా హిమాలయాస్ ఫామ్ అయినాయి.